గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ ముత్యాల బ్రహ్మని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, పొద్దున్నే నేను మా పొలానికి వచ్చాను. నా పొలానికి వస్తే నేను ఈరోజు మిర్చి అసలు ఎలా ఉంది ఏందని చూద్దాం. ఎటుకు 60 నా చేనుకి రాక ఈరోజు పొలం ఎలా ఉందో చూద్దాం. చూడండి. నా ఫాలో చేసేవాళ్ళు నా ఫేస్బుక్లో, నా ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేసేవాళ్ళు తప్పకుండా నాకు సబ్స్క్రైబ్ చేయాలి, లైకులు కొట్టాలి. నన్ను చాలామంది చెప్పుకున్నారన్నా, ఒకరోజు మీ పొలం ఎలా ఉంది చూపెట్టి అన్న అన్నారు. చూడండి, మా పొలం నేను ఈరోజు మార్నింగ్ వచ్చాను. మా పొలం చూపెట్టిస్తున్నాను, చూడండి ఒకసారి. చూశారు కదా నా పొలం. కానీ నా పొలం ఏం బాగోలేదు. ఏం చేస్తాం, నేను చాలా మందులు కొట్టాను, చాలా ప్రయత్నం చేశాను, కానీ నా పొలం ఏం బాగోలేదు. నేను ఏం చేస్తాం, మాకు ఈ మిర్చి మీద చాలా పెట్టుబడి పెట్టాను. ఈ పెట్టుబడి నాకు వెళ్ళేటట్లేదు. రైతు అంటే ఎంత బతుకు ఏది లేదు ఫ్రెండ్స్. చూడండి, నేను ఎంత సాకరీ చేశాను. దగ్గర నేను ఇప్పుడు 2 లక్షలు పెట్టుబడి పెట్టాను. ఈ 2 లక్షలు పెట్టుబడి కూడా నా పొలం హైలైట్ లేదు. అందరు పొలాలు బాగుంటాయి, నా పొలం ఒకటే బాగోలేదు. చూడండి ఫ్రెండ్స్, బొబ్బెర చూడండి. చూశారు కదా బొబ్బెర, చూడండి. ఇదే రైతు అంత బతుకు ఏది లేదు. చూడండి ఫ్రెండ్స్, మన తయారు చేసే మందుల కంపెనీ వాళ్ళందరూ రకరకాల మందులు తయారు చేస్తున్నారు, కానీ ఈ బొబ్బెర పోయే మందు లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇది రైతు అంత బతుకు ఇది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. చూశారు కదా నా మిర్చి తోట ఎలా ఉందో, చూశారు కదా మీరు. ఇది రైతు అంత బతుకు. నేను 10th 4.8 వచ్చా ఫ్రెండ్స్. నేను జాబులు లేక వ్యవసాయం చేస్తుంటే వ్యవసాయంలో నాకు సగం దండగ వస్తుంది. ఈ 2 లక్షల పెట్టుబడి ఎలా తీరాలనేది ఒకసారి మైండ్ పనిచేయట్లేదు ఫ్రెండ్స్. చూడండి, ఇది రైతు బతుకు. చూడండి బొబ్బెర ఎలా ఉందో.